Hello all. So we all know we have started this series called Polity Super Simplified. ఆ సిరీస్లో భాగంగా ఇవాళ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన నేషనల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తాం. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, బట్ అందులో మనం ఇవాల్టి ఫోకస్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. దాని గురించి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్ చూడండి. ఇది ఒక ఇంటెన్స్, ఇంపార్టెంట్ అండ్ డీప్ టాపిక్. సో నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధించాల్సి వస్తుంది, అసలు ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అంటే ఏంటి, ఏ రీజన్స్ మీద ఎమర్జెన్సీ వేస్తాం మనము, ఆ టైంలో సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్, ఆ టైంలో లోక్సభ అసెంబ్లీ ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎమర్జెన్సీలో ఏమైనా చేంజెస్ జరిగాయా, ఇప్పుడు మన కరెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఇప్పటి వరకు ఎన్ని ఎమర్జెన్సీస్ వచ్చాయి, ఏ కారణాల వల్ల వచ్చాయి అన్నీ డిస్కస్ చేస్తాం. ఈవెన్ 1975లో ఇందిరాగాంధీ వేసిన ఎమర్జెన్సీ విచ్ ఇస్ అ ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో లెట్స్ ప్రొసీడ్. సో నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, మనకు యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, బట్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. బేసిక్ డెఫినేషన్ చూడండి. ఏ క్రైసిస్ డిమాండింగ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఇన్ అన్ అబ్నార్మల్ సిచ్యువేషన్ అని అంటున్నారు. సో బిఫోర్ గోయింగ్ డీప్ ఇన్ టు దిస్, మనకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో పార్ట్ 18లో ఇచ్చారనమాట. అందులోనూ ఆర్టికల్స్ 352 to 360 రకరకాల ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. మనం ఇవాళ ఫోకస్ చేసే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 352. ఓకే, అయితే ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి మనం ఎమర్జెన్సీ వేస్తున్నాం అని అంటాం. యూజువల్గా ఇంగ్లీష్లో ఎమర్జెన్సీ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ విచ్ రిక్వైర్స్ ఏ ఇమ్మీడియట్ యాక్షన్. చూడండి, ఎమర్జెన్సీ, తొందరగా వచ్చేయండి, వి నీడ్ ఇట్ అర్జెంట్లీ. యూజువల్గా హాస్పిటల్లో ఇలాంటి వర్డ్ మనం వింటుంటాం కదా. సో అబ్నార్మల్ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ అని అంటున్నారు. ఎప్పుడు వస్తాయి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అంటే, చూడండి, బయట మన ఒక ఎనిమీ కంట్రీ నుంచి మనకి యుద్ధ సూచనలు కనిపిస్తున్నాయి అనుకోండి. మనకి పాకిస్తాన్ ఇమ్మీడియట్ నైబర్తో ఒక థ్రెట్ ఉంది. రేపటి నాడు పాకిస్తాన్తో ఒక వార్ కండిషన్స్, పాకిస్తాన్ అక్రమంగా ఇండియాలోకి మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా ఇండియాలోకి ఎంట్రెన్స్ అవుతుంది అంటే అదొక అబ్నార్మల్ కండిషన్, అవునా? అలాగే మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్, అందులో కొంతమంది మిలిటెంట్ గ్రూప్స్ ఉంటారు. మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలి, మేము సపరేట్ కంట్రీయే అవుదాం అనుకుంటున్నాం, మేము ఇండియాలో ఉండాలని అనుకోవట్లేదు, ఇలాంటి సెపరేటిస్ట్ టెండెన్సీస్ ఉన్నాయనుకోండి. గొడవలు చేస్తున్నారు, సివిలియన్స్ని, కామన్ పీపుల్ని చంపేస్తున్నారు, రేప్స్ జరుగుతున్నాయి, ఇలాంటివి అబ్నార్మల్ సిచ్యువేషన్సే, అవునా? సో ఇలాంటి అర్జెంట్ అబ్నార్మల్ కండిషన్స్ని డీల్ చేయడానికి మనం ఇండియాలోని యూనిటీని, సోవర్నిటీని, మన ఇండియా యొక్క ఇంటిగ్రిటీని, సెక్యూరిటీని కాపాడుకోవడానికి వేసే ఇమ్మీడియట్ సొల్యూషనే ఈ ఎమర్జెన్సీ అన్నమాట. అయితే చూడండి, మనకి ఎమర్జెన్సీ, స్పెషలీ నేషనల్ ఎమర్జెన్సీ అనేది 3 రీజన్స్ మీద ఇండియాలో విధిస్తాము. ఒకటి వార్ కండిషన్స్ ఉన్నప్పుడు, రెండోది ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నప్పుడు, మూడోది ఆర్మ్డ్ రెబిలియన్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఆర్మ్డ్ రెబిలియన్ అంటే యూజువల్గా విత్ ఇన్ ఇండియా కండిషన్స్ అన్నమాట. విత్ ఇన్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నాగాల్యాండ్ని తీసుకోండి. అక్కడ కొంతమంది ఈ మిలిటెంట్ గ్రూప్స్, సెపరేటిస్ట్ గ్రూప్స్ ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. మాకు సెపరేట్ స్టేట్హుడ్ కావాలి, మా రైట్స్ మాకు కావాలి, సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ కాన్స్టిట్యూషన్, మేము సెపరేట్ అయిపోతాం అన్నట్టు. బట్ ఈ కైండ్ ఆఫ్ రివోల్ట్లో వాళ్ళు చాలామంది కామన్ పీపుల్ని హార్మ్ చేయడం కానీ, రేప్ చేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ చంపుకోవడాలు, ఈవెన్ మన ఇండియన్ ఆర్మీ పర్సనల్ని కూడా చంపేయడం, బ్లాస్ట్లు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఆ పర్టికులర్ స్టేట్లో మనం ఒక ఎమర్జెన్సీని విధించవచ్చు. సో దట్ ఆ స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ని సాఫీగా నడపడానికి, సిచ్యువేషన్ని వెంటనే నార్మల్సీకి తీసుకురావడానికి అలాంటి సిచ్యువేషన్స్లో వేయచ్చు.
ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు వాళ్ళ బేసిస్తో ఇంకా ముందుకు వచ్చేస్తున్నారనమాట ఇండియా లోపలికి, సేయింగ్ ఇవన్నీ మా కంట్రీలో పార్ట్స్, మీవి కాదు, మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి. సో ఒక ప్రాపర్ డిస్కషన్ లేదు, టూ సైడ్ కన్సెన్సస్ లేదు, అలా ఆర్మీని తీసుకొని ముందుకు వచ్చేస్తున్నారు మన బార్డర్ ఏరియాస్లో. అది ఒక ఎక్స్టర్నల్ అగ్రెషనే, అవునా? తర్వాత వార్ కండిషన్స్, ఇప్పుడు మీరు చూడండి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎంత, వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ 21st సెంచరీలో, బట్ దెన్ వచ్చింది. అలాగే రేపటి నాడు పాకిస్తాన్ నుంచో చైనా నుంచో మనకు ఒక వార్ కైండ్ ఆఫ్ థ్రెట్ ఉందనుకోండి, సడన్గా ఈ న్యూక్లియర్ బాంబ్స్ పీల్చడం కానీ, థ్రెట్స్ని ఇష్యూ చేయడం కానీ, వార్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇండియా అంతా ఒక తాటి మీదకి రావాలి కదా, బికాజ్ అప్పుడే మనం సెక్యూరిటీ వైజ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ, పీపుల్ని కానీ కాపాడుకోవచ్చు, రైట్? ఒకవేళ ఏ స్టేట్కి ఆ స్టేటే పని చేసుకుని, సెంటర్ ఏమో వార్ కోసం పని చేసుకుంటూ, స్టేట్స్లోనేమో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండి, ఇలా కేఓస్ కన్ఫ్యూజ్ ఉందనుకోండి, అప్పుడు మనం అలాంటి వార్ సిచ్యువేషన్ని డీల్ చేయడం కష్టం. అంతటా ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఒకే కైండ్ ఆఫ్ నార్మ్ నడుస్తుందనుకోండి ఇండియా మొత్తంలో, అప్పుడు ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి మన దగ్గర టైం కానీ, ఇనఫ్ రిసోర్సెస్ కానీ, పర్సనల్ కానీ ఉంటారు. సో అలాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ని డీల్ చేయడానికి వేసే ఎమర్జెన్సీసే మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో మనం 3 ఎమర్జెన్సీస్ని చాలా డీటెయిల్డ్గా చదవాలి విత్ రెస్పెక్ట్ టు పాలిటీ. ఇవాళ మనం నేషనల్ ఎమర్జెన్సీ ఫోకస్ కాబట్టి జస్ట్ నేను ద అదర్ ఎమర్జెన్సీస్ ఏంటి, ఏ టైంలో విధిస్తారు అని బేసిక్ డెఫినేషన్ చెప్పి వదిలేస్తాను. మనం నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి చాలా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఆల్ రైట్, ఇప్పుడే మనం ఒక కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీని ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడాం, విచ్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబిలియన్ కదా. ద సెకండ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏంటి అంటే, దాన్ని ప్రెసిడెంట్ రూల్ లేదా స్టేట్ ఎమర్జెన్సీ అని అంటారనమాట. ఆర్టికల్ 356 కింద, ఆల్సో ఆర్టికల్ 365 కింద కూడా మనం ప్రెసిడెంట్ రూల్ వేయొచ్చు. ఎప్పుడు ఏంటి అంటే, ఆర్టికల్ 356 కింద ఏంటంటే, మనకి రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో స్టేట్ యొక్క పవర్స్, సెంటర్ యొక్క పవర్స్, వాళ్ళు ఏ మెషినరీ కింద నడుచుకోవాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎలా నడుచుకోవాలి అని చెప్పి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆ స్టేట్లో పనులు జరగట్లేదు, మెషినరీ, అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అనేది రాజ్యాంగం ప్రకారంగా జరగట్లేదు అని ప్రెసిడెంట్కి అనిపిస్తే, ఆయన సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ స్టేట్లో మనం ప్రెసిడెంట్ రూల్ వేయొచ్చు. స్టేట్ గవర్నెన్స్ యొక్క ఆర్కిటెక్చర్ బ్రేక్ డౌన్ అయ్యింది, ఆ స్టేట్ ఇంకా నార్మల్గా పని చేయలేదు, సో మెనీ గొడవలు, బ్లాస్ట్లు, తగలబెట్టుకోవడాలు ఇవన్నీ అవుతున్నాయి, అక్కడ పీస్ ఆర్ హార్మనీ లేదు, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా పనిచేయట్లేదు అని అనిపిస్తే ప్రెసిడెంట్ రూల్ వేయొచ్చు. అది ఆర్టికల్ 365 కింద ఏంటి అని అంటే, చూడండి, ఇండియా అంతా ఒక యూనిఫార్మిటీ మీద పనిచేయడానికి ఆర్ పీస్ఫుల్గా ఒకటి ఫాలో అవ్వడానికి అప్పుడప్పుడు సెంటర్ స్టేట్స్కి డైరెక్షన్స్ ఇస్తుంది. చూడండి, మేము ఈ పాలసీ తీసుకొచ్చాము, మీరు మీ స్టేట్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయండి, అందరికీ మంచిది అని చెప్పేసి, అది ఓవరాల్ కంట్రీకి బెనిఫిట్ చేస్తుంది అని. అలాంటి పాలసీస్ ఏదైనా స్టేట్ ఉండి, లేదు మాకు ఇష్టం లేదు, మీ గవర్నమెంట్ చెప్తే మేమెందుకు, మీ సెంటర్ చెప్పారని చెప్పి మేము ఫాలో అవ్వాలా, మేము చెయ్యము, ఆ ఒక్క స్టేట్ అది ఫాలో అవ్వకపోవడం వల్ల ఇండియాలో ఒక యూనిఫార్మిటీ అనేది ప్రాబ్లం అవుతుంది. సెంటర్ డైరెక్షన్ని అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వట్లేదు, కంప్లై అవ్వట్లేదు. అలాంటప్పుడు కూడా ఆర్టికల్ 365 కింద ప్రెసిడెంట్ రూల్ వేయొచ్చు అన్నమాట, బికాస్ సెంటర్ డైరెక్షన్ని స్టేట్ కంప్లై అవ్వలేదు అని చెప్పేసి. అదొక సెకండ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ, కరెక్ట్. థర్డ్ ఎమర్జెన్సీ వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇదేంటంటే, మన ఇండియాలో మన మనీ ఫ్యాబ్రిక్, ఫినాన్షియల్ ఫ్యాబ్రిక్, మన ట్యాక్స్ సిస్టమ్ కానీ, మన మనీ ఫ్యాబ్రిక్, మన క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఇండియాలో ఉందో దానికి ప్రాబ్లం అవుతుంది. అది మనం ఒక అప్పులో కానీ, ఒక క్రైసిస్లో కానీ మునిగిపోయే సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా కరోనా టైంలో చూడండి,
అసలు ఏమైనా పనులు జరిగాయా బయట? ఇండస్ట్రీస్ బంద్, ఆఫీసెస్ బంద్, బయట చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవ్వరూ చేసుకోలేకపోయారు. అప్పుడు మన ఇండియాలో ఉన్న ఫినాన్సెస్కి, మనీ ఫ్యాబ్రిక్కి చాలా ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ ఆ టైంలో ఇంకా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వేసే సిచ్యువేషనే. బట్ లక్కీలీ మనం తొందరగా కోలుకున్నాం, మన ఎకానమీని ఓపెన్ చేసాం, మెల్లమెల్లగా పనులు స్టార్ట్ అయ్యాయి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంత సిచ్యువేషన్ దాకా వెళ్ళలేదు. సో థ్యాంక్ఫుల్లీ ఇప్పటి వరకు ఏనాడు మన కంట్రీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మనం విధించలేదు. సో రఫ్గా మనం 3 రకాల ఎమర్జెన్సీస్ గురించి డిస్కస్ చేశాము. ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, సో నేషనల్ ఎమర్జెన్సీ మనం ఆర్టికల్ 352 కింద మన ఇండియాలో ఇంపోజ్ చేయొచ్చు. అయితే అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటంటే లిటరలీ మన ఇండియాలో ఎమర్జెన్సీ విధించారు అంటే ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మామూలుగా కలవనివ్వరు అనమాట. తర్వాత ప్రెస్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చింది ఏది రాయలేరు. పీపుల్ యొక్క సివిల్ లిబర్టీస్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ట్రేడ్ యూనియన్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంతెందుకు, మన కామన్ పీపుల్కి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్, ఇప్పుడు రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, రైట్ టు అసోసియేషన్ ఉంది, రైట్ టు పీస్ఫుల్ అసెంబ్లీ ఉంది. ఇలాంటి వాటి మీద కూడా ఆంక్షలు వస్తాయన్నమాట, రెస్ట్రిక్షన్స్ వస్తాయి. అది నార్మల్ కండిషనా? కాదు. మన రైట్స్కే ఆంక్షలు వస్తున్నాయి అని అంటే అలాంటి కండిషన్ని ఎందుకు విధించాలి అని క్వశ్చన్ రావచ్చు. దీని మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదా, ఆయన ఏం ఫీల్ అయ్యారంటే, చూడండి అమెరికాలో 50 స్టేట్స్ ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం మీద ఒక దగ్గరికి వచ్చి ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే కంట్రీ ఫామ్ అయ్యాయి. అక్కడ స్టేట్ పవర్స్ ఉంటాయి, సెంటర్ పవర్స్ ఉంటాయి. వాళ్ళకంటూ క్లియర్ మ్యాండేట్, ఒక యూనిఫార్మిటీ అనేది ఉంటుంది. చాలా ఎక్కువ డైవర్సిటీ కనిపించదు మనకి. వేరాజ్ ఇండియన్ సిచ్యువేషన్ చూడండి, ఎన్ని రకాల రిలీజియన్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఎథ్నిసిటీస్, ఎన్ని ట్రైబ్స్, ఎక్కడ చూడండి మనకి డైవర్సిటీస్, డిఫరెన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. ఇలా ఇంత డిఫరెన్సెస్ ఉన్న చోట డిస్ప్యూట్స్ రావడానికి, కాన్ఫ్లిక్ట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీకు చెప్పాలి అంటే బ్రిటిష్ మన ఇండియాని వదిలేసి వెళ్ళే వరకు కూడా మన ఇండియాలో చిన్న చిన్న టెరిటరీస్ లాగా 500+ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. మామూలు స్టేట్స్ వేరు, ఇవి వేరు. వాళ్ళు ఒక రాజు ఉంటాడు. బ్రిటిష్ వాళ్ళకేమో ఈ కమ్యూనికేషన్స్, కరెన్సీ ఇలాంటి పెద్ద సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళ రీజియన్స్ని వాళ్ళు పాలించుకునేవారు. వాళ్ళు ఎప్పుడు ఇండియాలో కలుద్దాము, మోర్ దెన్ సగం మంది అనుకోలేదు, వాళ్ళు సపరేట్గానే ఉందాం అనుకున్నారు. బట్ దెన్ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన కృషి వల్ల, ఆయన థాట్ ప్రాసెస్ వల్ల ఇంతమంది ప్రిన్స్లీ స్టేట్స్తో మాట్లాడి, రకరకాల స్టేట్స్తో ఒప్పందాలు కుదుర్చుకొని, అందరినీ కన్విన్స్ చేసో, కాంప్రమైజ్ చేసో మొత్తానికి ఇండియా అనే ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చారనమాట. సో అందరూ హ్యాపీగా ఓపెన్గా ఒప్పుకొని ఇండియాలోకి కలవలేదు. కొంతమంది మీద పోలీస్ యాక్షన్ చేయాల్సి వచ్చింది, కొంతమందితో అగ్రిమెంట్స్, కొన్ని కండిషన్స్ రాపించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి కండిషన్స్లో ఇండియా అనే కంట్రీ ఫామ్ అయింది. మరి ఇంత డైవర్సిటీ ఉంది, ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఏదో ఒకనాడు సడన్గా ఒక స్టేట్ లేదు, మేము సపరేట్గా ఉందాం అనుకుంటున్నాము, మా కల్చర్ వేరు, మిగతా వాళ్ళతో మేము కలవాలని లేదు, మాకు వీ వాంట్ ఎ సపరేట్ కంట్రీహుడ్, ఇలా గొడవ చేయొచ్చు. మనకేమో లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్ ఉంది, రైట్ సైడ్ పైనంతా చైనా ఉంది. ఇవి మనకి వార్ థ్రెట్స్ కానీ ఆ ఎనిమీ కంట్రీ యొక్క వైబ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. ఇలాంటి టైంలో ఇలాంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లేకపోతే ఇండియా అంతా ఒకలాగా పనిచేయడం కష్టం. ఏ స్టేట్కి ఆ స్టేటే నడుస్తుంది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకున్నాయి, ఎవరి ప్రిపరేషన్స్ వాళ్ళకుంటే అందరూ ఒక వార్కి ఒకేలాగా ఎలా ప్రిపేర్ అవుతారు కదా. అందుకే ఇలాంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అవసరం. సో దాట్ ఆ టైంలో సెంటర్ చాలా పవర్ఫుల్ అవ్వాలి. స్టేట్స్ యొక్క పవర్ డిమినిష్ అయ్యి సెంటర్ పవర్ఫుల్ అయ్యి పవర్ కానీ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కానీ సెంటర్ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఇండియా అంతా సెంటర్ నుంచి వాళ్ళు
కమాండ్ చేస్తారనమాట. చూడండి, ఇక్కడ మీరు అసెంబ్లీస్ ఫామ్ అవ్వకండి, మీరు అలా స్ట్రైక్స్ చేయకండి, ప్రశాంతంగా ఇంట్లో ఉండండి, ఇలా ఇష్టం వచ్చినట్టు రాయకండి, ఇలాంటి డైరెక్షన్స్, కమాండ్స్ మనకి సెంటర్ నుంచి వస్తాయన్నమాట. సో ఇండైరెక్ట్గా ఎమర్జెన్సీ అంటే ఏంటి, సెంటర్ చాలా పవర్ఫుల్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ప్రొక్లమేషన్ గ్రౌండ్స్ ఏంటి నేషనల్ ఎమర్జెన్సీకి అంటే, మనం ఆల్రెడీ ద వెరీ ఫస్టే డిస్కస్ చేసాం. ఏంటది, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబిలియన్ అని చెప్పి. ఈ 3 రీజన్స్ వల్ల ఇండియా యొక్క సెక్యూరిటీకి, సోవర్నిటీకి, ఇంటిగ్రిటీకి థ్రెట్ వస్తుంది అని అంటే మనం ఎమర్జెన్సీ విధించవచ్చు. ఓకే, అయితే ఇది ప్రివెంటివ్ యాక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఆల్రెడీ డిస్టర్బెన్స్ వచ్చి జరుగుతున్నప్పుడు వెంటనే మనం దాన్ని అడ్రస్ చేయడానికి ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయడం ఆ ఒక్క ఆప్షనే కాదు. ఒకవేళ ఒక డిస్టర్బెన్స్ రాబోతుంది, ఒక పార్ట్ ఆఫ్ ఇండియాలో అయినా సరే, ఇండియా మొత్తం అయినా సరే, బయట నుంచి అయినా సరే రాబోతుంది, ఇంకా రాలేదు బట్ సూచనలు అలాగే కనిపిస్తున్నాయి. సో మనం ముందు జాగ్రత్తకు కూడా ఇలాంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్ని ప్రొక్లెయిమ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆల్రెడీ నడుస్తున్నా ఆర్ నడుస్తుంది అని మనకి డౌట్ వచ్చిన, ఎవిడెన్స్ ఉన్నా మనం ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయొచ్చు. నౌ మనం టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని చూస్తే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనొచ్చు, ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనొచ్చు. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి, అవుట్ సైడ్. ఇంటర్నల్ అంటే విత్ ఇన్, కంట్రీలోనే ఇన్సైడ్. మీకు ఆల్రెడీ నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్టర్నల్ అంటే ఏంటి, అగైన్ మనకి చైనా ఉందనుకోండి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాము, లదాఖ్ దగ్గర వాళ్ళు వాళ్ళ ఆర్మీని తీసుకొని ఇంకా ముందుకి వచ్చి స్టేషన్ తీసుకుంటున్నారు. అలా వాళ్ళు మన ఇండియాలోని ఏదైనా వ్యాలీ మొత్తాన్ని ఆక్రమించారనుకోండి ఇల్లీగల్గా, అలా అలా జరగడం చాలా కష్టం. ఎందుకంటే మనకు అక్కడ ఇండియన్ ఆర్మీ ఉంది, వాళ్ళు కూడా అంతే టఫ్ ఫైట్ ఇస్తారు. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఫర్ ఎనీ కండిషన్ అలా ఇంకా ముందుకు వస్తున్నారు, మన ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు అని అంటే అదొక ఎమర్జెన్సీ కండిషన్ అనమాట. సో ఎప్పుడైతే కండిషన్ సీరియస్ అవుతుంది అని అనిపిస్తుందో అప్పుడు మన ఇండియాలో ఎమర్జెన్సీ కండిషన్ని ప్రొక్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మామూలుగా ఎవరు ప్రొక్లెయిమ్ చేయొచ్చు, ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ అని అంటున్నాం కదా. ప్రొక్లమేషన్ అంటే మీనింగ్ ఏంటంటే నథింగ్ బట్ ఒక అఫీషియల్గా పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం. ఏమని, మన ఇండియాలో ఇలాంటి వార్ కండిషన్స్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కనిపిస్తుంది, సో మనం అందరం ఒక దాని మీద రావాలి, మనందరం ఒకటి ఫాలో అవ్వాలి, ఇక నుంచి మేము ఒకటి చెప్తాము, అందరూ అదే ఫాలో అవుతారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి ఒక ప్రొక్లమేషన్ ఇవ్వడం అనమాట. సో వన్స్ ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఇస్తే దాన్ని పార్లమెంట్ కూడా అప్రూవ్ చేయాలి. పార్లమెంట్లో మనకి ఎవరు ఉంటారు, లోక్సభ, రాజ్యసభ. దీని గురించి కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాం ఫర్దర్ స్లైడ్స్లో. వాళ్ళు అప్రూవ్ చేశాక ఆ ప్రొక్లమేషన్ అనేది కంటిన్యూ అయ్యి ఎమర్జెన్సీ ఇంపోజ్ అవుతుందన్నమాట. సరే, మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, ఈ చైనా అనేది ఇలా లదాఖ్లోకి బలవంతంగా రావడము, ప్లేసెస్ని ఆక్యుపై చేయడము ఒక ఎక్స్టర్నల్ అగ్రెషన్. తర్వాత వార్ కండిషన్ వచ్చిందనుకోండి, సడన్గా పాకిస్తాన్తో యుద్ధం కండిషన్స్ అనేవి మనకి క్రియేట్ అయితే ఒక్క స్టేట్కే ప్రాబ్లం అవుతుందా, మనం ఇండియా అంతా కేర్ఫుల్గా ఉండాలి. బాంబేలో బ్లాస్ట్లు జరగవచ్చు, యూపీలో జరగవచ్చు, కేరళలో జరగవచ్చు, కోస్టల్ స్టేట్స్లో జరగవచ్చు. మీరు గాజీ మూవీ చూసారు కదా, వాళ్ళు సముద్రం ద్వారా మిసైల్స్ని కూడా పంపించవచ్చు. సో ఎటు నుంచి థ్రెట్ వస్తుందనేది మనకు తెలియదు, ఇండియా మొత్తం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. సో ఈ 2 రీజన్స్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, వార్, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని చెప్తామన్నమాట. అది ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే మనం నాగాల్యాండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అందరూ ఆర్మ్స్, అమ్యునిషన్స్ తీసుకొని, కత్తులు కటార్లు పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోయి మాకు ఇండియాలో ఉండాలని లేదు, మేము సపరేట్ అయిపోతున్నాం అని అలా పెద్ద గొడవలు స్టార్ట్ చేశారనుకోండి, అక్కడ మనం ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని చెప్పి వేయొచ్చు. అయితే ఇక చూడండి, మనం దీన్ని ఆర్మ్డ్ రెబిలియన్ అని అంటున్నాము. అంతకుముందుకు ఆల్మోస్ట్ 1975 వరకు ఈ 3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంకొక వర్డ్ వచ్చేసి ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ఈ 3 రీజన్స్ మీద మనం ఎమర్జెన్సీ వేయొచ్చు అని ఉండే అన్నమాట కండిషన్ 1975 వరకు ఆల్మోస్ట్. అయితే 1975 ఎమర్జెన్సీ తర్వాత
ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ని తీసేసి ఆర్మ్డ్ రెబిలియన్ అనే వర్డ్ని యాడ్ చేశారనమాట. సో ఇక మీద మన ఇండియాలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పి ఆ రీజన్ మీద ఎమర్జెన్సీ వేయడానికి లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఇదే రీజన్ యూజ్ చేసి ఇండియాలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది, సో నేను దాన్ని నార్మల్సీకి తీసుకురావడానికి ఎమర్జెన్సీ వేస్తున్నాను అని చెప్పి ఆమె వేశారు. సో అది చాలా ఫుల్ క్రిటిసిజం వచ్చింది, చాలా డిస్ప్యూటబుల్ అయింది. ఎందుకో కూడా మనం ఆ స్టోరీ చూద్దాము. బట్ ఆ ఎమర్జెన్సీ లెసన్ తర్వాత అందరికీ అర్థమైంది ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే వర్డ్ చాలా వీక్గా ఉంది, దాని కింద ఏ పిచ్చి రీజన్ చెప్పైనా సరే పవర్ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ వేసేస్తారు. అందుకే ఆర్మ్డ్ రెబిలియన్ స్ట్రిక్ట్గా జనాలు కత్తులు కటార్లు గన్నులు పట్టుకొని ఇలా పెద్ద రెబిలియన్కి వచ్చారనుకోండి, అలాంటి సివియర్ కండిషన్ వచ్చినప్పుడే మనం ఒక స్టేట్లో ఎమర్జెన్సీ వేయాలి అని చెప్పి ఆర్మ్డ్ రెబిలియన్ అనే వర్డ్ని యాడ్ చేశారు. మనం ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చూద్దాం. అయితే మనకి కాన్స్టిట్యూషన్లో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అమెండ్మెంట్ అంటే ఏంటంటే చూడండి, 1946లో మనం తయారు చేసుకున్నాం కాన్స్టిట్యూషన్ని. బట్ కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, జనాలు మారుతున్నారు, థాట్ ప్రాసెస్ మారుతుంది, ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలాంటప్పుడు మనకి కాలానికి తగ్గట్టు చేంజెస్ కూడా అవసరమే కదా. ఆ చేంజెస్ని మనం అమెండ్మెంట్స్ అని అంటాం. అమెండ్మెంట్ అని ఎందుకు స్పెషల్ వర్డ్ వాడుతున్నామంటే, మనం యూజువల్గా మన బుక్లో ఏదైనా ఎస్సే రాసుకుంటే ఈజీగా దాన్ని చెరిపేసి మార్చుకున్నంత ఈజీ కాదు కాన్స్టిట్యూషన్లో టెక్స్ట్ని మార్చడం. బికాజ్ అది మార్చాలంటే మనకి అక్కడ లోక్సభ రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఒక స్పెషల్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ రావాలి, ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట కాన్స్టిట్యూషన్ని మార్చాలంటే. ఊరికే మార్చడం ఈజీ అని చెప్పేసాం అనుకోండి, పవర్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కన్వీనియంట్గా ఇష్టం వచ్చినట్టు వారానికో అమెండ్మెంట్, 10 రోజులకు అమెండ్మెంట్, అలా చేంజెస్ తీసుకొస్తూనే ఉంటారు కదా. కానీ ఒక స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండడం వల్ల ఇంత స్పెషల్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తేనే మనం ఈ చేంజ్ తీసుకురాగలం అన్నట్టు ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్ పెడితే అది చాలా మంచి విషయం అనుకోండి. డెఫినెట్గా ఓట్స్ వస్తాయి, చాలామంది ఒప్పుకుంటారు. అది గవర్నమెంట్కి హెల్ప్ చేసేటట్టు, పవర్కి సంబంధించి కరప్షన్కి సంబంధించింది అయితే అంత ఈజీగా ఓట్స్ వెయ్యరు ఎంపీస్ కదా. సో అందుకోసం మనం స్పెషల్గా అమెండ్మెంట్ అనే ప్రొసీజర్ని తెచ్చుకున్నామన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1975 ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. దాంట్లో ఎమర్జెన్సీకి సంబంధించి కొన్ని కండిషన్స్ వచ్చాయన్నమాట. ఏంటవి? ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ మల్టిపుల్ ఎమర్జెన్సీ సైమల్టేనియస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ రెబిలియన్ అని ఒక చూసాం కదా, ఒక స్టేట్లో డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు ఇమాజిన్ ప్రెసిడెంట్ ఒక పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ స్టేట్లో చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది, రెబిలియన్ జరుగుతుంది, అక్కడ ఎమర్జెన్సీ కండిషన్స్ని నేను విధిస్తున్నాను అని చెప్పి ఒక ప్రొక్లమేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వారానికే మనకి చైనా నుంచి ఒక థ్రెట్ వస్తుంది, మొత్తం బార్డర్ మీద మొత్తం వాళ్ళు ఆక్రమించారు, సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. వెంటనే వారానికి మళ్ళీ ఇంకో ప్రొక్లమేషన్ ఇవ్వచ్చు ప్రెసిడెంట్. చూడండి, మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ వస్తుంది, ఆ కంట్రీ నుంచి మనందరం కేర్ఫుల్గా ఉండాలి, అందరం ఇదే ఫాలో అవుదాం అని చెప్పి ప్రొక్లమేషన్. ఇంకొక నెలకి వార్ కండిషన్స్ కూడా రావచ్చు, ఇంకా ప్రాపర్ యుద్ధం రాబోతుంది మనకి చైనాకి, సో మనం ఇది చేద్దాం, ఇలా ఫాలో అవుదాం, మీరందరూ ఇలా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవ్వండి అని సెంటర్ పవర్ఫుల్ అవ్వచ్చు అనమాట. సో వార్ ప్రొక్లమేషన్ కూడా రావచ్చు. సో ప్రెసిడెంట్ అనేవాడు ఇలా మల్టిపుల్ ఎమర్జెన్సీస్ని ఒకేసారి విధించవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ 38th అమెండ్మెంట్గా మనం మాట్లాడేది, దాంట్లో ఏమంటున్నారంటే ప్రెసిడెంట్ డిక్లరేషన్ అనేది నాట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని అంటున్నారు. అంటే ప్రెసిడెంట్ ఆయన సాటిస్ఫై అయితే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని విధించవచ్చు అని మనం డిస్కస్ చేసాం. ఆయన ఎందుకు సాటిస్ఫై అయ్యాడు, ఏ రీజన్ వల్ల ఆయనకి ఎమర్జెన్సీ విధించాలనిపించింది అనేది ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి. లేకపోతే ఇమాజిన్ రేపటి నాడు యూజువల్గా గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టరు ఆయన మినిస్టర్స్ ఏం చెప్తే ఆ అడ్వైస్ మీదనే ప్రెసిడెంట్ పనిచేస్తాడు.
సో సెంట్రల్ గవర్నమెంట్కి వేరే స్టేట్ గవర్నమెంట్స్తో పడలేదనుకోండి, గొడవలు ఉన్నాయి, అక్కడ వేరే గవర్నమెంట్ ఉందనుకోండి, రేపటి నాడు ప్రెసిడెంట్కి వెళ్ళి సార్ అక్కడ ఎమర్జెన్సీ వేసేయండి అని అనగానే ఓకే ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ మినిస్టర్స్ చెప్పారు కదా వేసేస్తాను అని ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఇచ్చాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. అవునా? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తన పవర్ని అనవసరంగా యూజ్ చేసి ఇలాంటి ఎమర్జెన్సీస్ని ఏపిస్తున్నారు. సో 30th అమెండ్మెంట్లో ఎవ్వరూ ఆ ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, ఈవెన్ జ్యుడిషియరీ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పి ఒక కండిషన్ తీసుకొచ్చారనమాట. చూడండి అది ఎంత రాంగో కదా. దీన్ని తర్వాత మార్చారనుకోండి డెఫినెట్లీ, బికాజ్ అది అలాగే ఉంచితే మన జ్యుడిషియరీ మీద ట్రస్ట్ పోతుంది, ఒక డిక్టేటర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో లేటర్ మనం ఒక 44th అమెండ్మెంట్ ఒకటి తెచ్చుకుంటామన్నమాట. అక్కడ మార్చేస్తారు ఈ ప్రొవిజన్ని. ఏం చెప్తారంటే ప్రెసిడెంట్ ఏ రీజన్స్ మీద అయితే డిక్లేర్ చేస్తాడో దాన్ని జ్యుడిషియరీ చెక్ చేయొచ్చు. ఒకవేళ కోర్టుకి జ్యుడిషియరీకి కరెక్ట్ కాదు అనిపించింది అనుకోండి ఆ ఎమర్జెన్సీ వేయడం, వెంటనే ఆ ఎమర్జెన్సీని తీసేయొచ్చు, నల్లిఫై చేయొచ్చు. ఓకేనా? అది మనం తర్వాత తీసుకొచ్చుకున్న అమెండ్మెంట్ అన్నమాట. తర్వాత ఈ 38th అమెండ్మెంట్ కింద ఎమర్జెన్సీ అప్పుడు ఫండమెంటల్ రైట్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ని సస్పెండ్ చేయొచ్చు. దీని మీనింగ్ ఏంటంటే మీకు మీ ఫండమెంటల్ రైట్ వయలేట్ అయితే మనం ఏం డిస్కస్ చేసాం, హైకోర్టుకి వెళ్ళొచ్చు లేదా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగొచ్చు, సార్ గవర్నమెంట్ నా రైట్ని నాకు ఇవ్వట్లేదు, నా ఫ్రీ స్పీచ్ని కర్బ్ చేస్తుంది, నన్ను మాట్లాడనివ్వట్లేదు, నేనేదో పేపర్లో రాసుకుంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి జైల్లో వేశారు సార్, నా రైట్ టు లైఫ్ పోతుంది సార్ ఇది అని మీరు రైట్స్ వయలేట్ అయితే కోర్టుకి వెళ్ళొచ్చు. ఆ కోర్టుకి వెళ్ళేదాన్ని ఏమంటాం మనము, మీ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి వెళ్ళడం అని అంటాం. కానీ ఎమర్జెన్సీ అప్పుడు అలా కోర్టుకు వెళ్ళే మీ రైట్ ఉంది చూసారా, మీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది చూసారా, దాన్ని కూడా సస్పెండ్ చేయొచ్చు. అంటే ఎమర్జెన్సీ ఉన్నంతకాలం మీరు మీ రైట్స్ కోసం కోర్ట్స్కి కూడా వెళ్ళలేరు అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇదంతా ఎప్పుడు, ఇందిరాగాంధీ టైంలో 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పారనమాట. యాక్చువల్గా మనకి ఆరిజిన్ ఎక్కడి నుంచి, అసలు ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేది మనం ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకున్నాము, మనకి బ్రిటిష్ ఇండియాలో రకరకాల యాక్ట్స్ వచ్చాయన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పాలించేటప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దాంట్లోనే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చాయన్నమాట. అదొక పాయింట్ ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఎమర్జెన్సీ విధించిన టైంలో ఈ ఫండమెంటల్ రైట్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ని సస్పెండ్ చేయడం. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు అని అంటే మన వేమార్ కాన్స్టిట్యూషన్, అంటే మన కరెంట్ రష్యా. సో ఎమర్జెన్సీ టైంలో రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు అనే ఈ పాయింట్ మనం రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాము. ఇవి మనం ఆరిజిన్ చూసాము కదా. ఇప్పుడు చూడండి అసలు ఈ 38th అమెండ్మెంట్లో ఇలాంటి కండిషన్స్ ఎందుకు వచ్చాయి, అసలు దీని గురించి ఇంత డిబేట్ ఎందుకు జరుగుతుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనకి మొత్తం ఎమర్జెన్సీ కరెక్ట్గా అర్థం కావాలంటే మనకి నిజంగా మన హిస్టరీలో జరిగిన ఈ ల్యాండ్ మార్క్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయాలి. సో యాక్చువల్గా ఏమైంది అంటే మనకి ఇందిరాగాంధీ గారు తెలుసు, షీ వర్క్డ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, షీ వాజ్ అన్ ఐరన్ లేడీ. ఆమంటే లిటరలీ మెన్ కూడా భయపడేవారు అనమాట. ఇట్స్ నాట్ ఈజీ. 1975లో విమెన్ ఎంపవర్మెంట్ అంత ఎక్కువ లేదు, బట్ ఒక విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉండింది ఇండియాలో. అండ్ ఆమె గురించి మిగతా ఆమె మినిస్టర్స్ కానీ పెద్ద పెద్ద మెన్ కానీ అందరూ భయపడేవారు. లిటరలీ యూఎస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కూడా ఆమె ఫేస్ టు ఫేస్ మాట్లాడి నాకు ఇది నచ్చలేదు అంటే నచ్చలేదు, నేను చెయ్యను అంటే చెయ్యను అలా చెప్పగలిగేదంట. అప్పటిదాకా ఇండియా అంటే ఒక వీక్ దేశం, చాలా సాఫ్ట్, అండ్ మనకి బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక లిటరలీ ఒక సబ్సర్వీనియంట్ కంట్రీ లాగా చూశారు. బట్ ఈమె ఆ ఇంప్రెషన్ని మార్చేసింది. లేదు, మేము ఏదైనా డిసైడ్ అయితే మేము దానికి స్టిక్ అవుతాం, మాకు నచ్చలేదా నచ్చలేదు. షీ హ్యాడ్ దట్ పర్సనాలిటీ అనమాట. షీ వాజ్ ఎ కరిస్మాటిక్ పర్సన్, షీ వర్క్డ్ ఇట్. తర్వాత ఇప్పుడు మన కరెంట్ బంగ్లాదేశ్ ఫామ్ అయింది చూడండి, దట్ ఈజ్ ఆల్సో థ్యాంక్స్ టు హర్. ఒకప్పుడు బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్, కాకపోతే అక్కడ
మన బంగ్లాదేశ్ సైడ్ ఈస్ట్ పాకిస్తాన్లో కల్చర్ వేరు, వెస్ట్ పాకిస్తాన్లో కల్చర్ వేరు. సో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న జనాలకి అనిపించింది మా కల్చర్ కొంచెం బెంగాల్తో మిక్స్ అయి ఉంటుంది, మా ఫుడ్, మా మాట, మా మా ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ వెస్ట్ పాకిస్తాన్లో ఏదైతే మన రియల్ పాకిస్తాన్ ఉందో వాళ్ళు ఉర్దూని ఇంపోజ్ చేయడము, వాళ్ళ కల్చర్ని ఇంపోజ్ చేయడము, ఇలాంటివి ట్రై చేయడానికి చేశారు. బట్ ఈస్ట్ పాకిస్తాన్లో వీళ్ళ కల్చర్ ఏంటి, ఉర్దూ డామినేషన్ ఉండదు, ఇక్కడ బెంగాలీ డామినేషన్ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నారు అమ్మో ఎప్పటికైనా సరే వీళ్ళు డామినెంట్గా ఉన్నారు, మన ఐడెంటిటీ మన కల్చర్ పోతుంది అని చెప్పి ఇండియాకి హెల్ప్ అడిగితే అప్పుడు ఇందిరాగాంధీ చాలా హెల్ప్ చేసిందనమాట ఈస్ట్ పాకిస్తాన్కి. ఒక వార్ పాకిస్తాన్తో ఫైట్ చేసి దాంట్లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఫామ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసింది. అంత పవర్ఫుల్ పర్సనాలిటీ అనమాట ఇందిరాగాంధీ. అయితే ఇక్కడ ఇన్ని గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి ఆమె గురించి మాట్లాడడంలో. బట్ ఆ టైంలో ఒక మనిషికి టూ మచ్ ఆఫ్ పవర్ వచ్చేస్తే ఏమవుతుందంటే ఒక డిక్టేటర్షిప్, ఒక టొటాలిటేరియనిజం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఈమె విషయంలో అదే జరిగింది. షీ హ్యాడ్ టూ మచ్ పవర్. లిటరలీ ఆమెను ఎదిరించి చెప్పడానికి భయపడేవారు, గజగజ వన్కే వాళ్ళు పార్లమెంట్లో. అయితే ఆమె రాయ్ బరేలీ నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఫైట్ చేసిందనమాట ఎలక్షన్స్. అయితే ఆమె ఎలక్షన్ అనేది ఒక మ్యాలిఫైడ్, ఆమె చాలా ఇల్లీగల్ మీన్స్లో ఓట్స్ని ఎక్వైర్ చేశారు. ఆమె ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆమె కరెక్ట్గా ఫైట్ చేయలేదు ఎలక్షన్ని. సో ఆమె ఎంపీగా డిస్క్వాలిఫై అవుతుంది అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. ఎప్పుడైతే మీ ఎలక్షన్ వాయిడ్, మీరు మాల్ ప్రాక్టీసెస్ ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే వాళ్ళు ఎంపీగా కొనసాగడానికి లేదు, దిగిపోతే నెక్స్ట్ 6 years వరకు ఆమె మినిస్టర్ అవ్వలేదు ఆర్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ అవ్వలేదన్నమాట. మరి ఇది ఆమెకు ప్రాబ్లం కదా, అప్పుడు ఆమె ప్రైమ్ మినిస్టర్. అందుకని జడ్జిమెంట్ ఇలా వచ్చిందో లేదో వెంటనే ఆమె ప్రెసిడెంట్కి ఫోన్ చేసి సార్ అండ్ ఈ జడ్జిమెంట్ రాగానే అపోజిషన్ నుంచి ఫుల్ గొడవలు, సత్యాగ్రహం చేస్తాం, మీరు మీ పోస్ట్ దిగిపోవాలి, మీరు ఇలా అన్యాయంగా ఎలక్షన్ని గెలిచారు, మీరు తప్పులు చేశారు. ఆల్సో అప్పుడు ఇండియాలో కొంచెం డ్రాట్ కండిషన్స్ ఉండే. 1971లో మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, ఇది బంగ్లాదేశ్ క్రియేషన్ కోసం. ఆ వార్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా, ఫర్ సో మెనీ ఇయర్స్ ఉంటాయి కదా. సో కొంత ఇండియాలో ఫ్యాబ్రిక్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఆల్సో అప్పుడు ట్రేడ్ యూనియన్స్కి చాలా డిస్ప్యూట్స్ ఉండే అనమాట, వాళ్ళ కన్సర్న్స్ ఉండే, అవి కూడా ఇందిరాగాంధీ అడ్రస్ చేయలేదు. సో ఈ సివిల్ లిబర్టీస్ని తొక్కేయడము, ట్రేడ్ యూనియన్స్ని కంట్రోల్ చేయడము, ఇలాంటివి చేస్తుండే. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఆమె ఎలక్షన్ వాయిడ్ అని చెప్పేసి. ఇంకా అసలు ఆపోజిషన్ వాళ్ళు ఊరుకోలేదన్నమాట, పెద్ద పెద్ద గొడవలు, హర్తాల్స్, సత్యాగ్రహాలు ఇవన్నీ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ కనిపించింది. ఎక్కడ ఈమె పవర్కి ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఆమె దిగిపోవాల్సి వస్తుందో అని చెప్పేసి వెంటనే ప్రెసిడెంట్కి కాల్ చేసి సార్ ఇండియాలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది, సో ఆ కండిషన్ మీద నేను ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తాను అని చెప్పి, నేను కాదు మీరు, ఈ కండిషన్ ఇలా ఉంది కదా, మనం నార్మల్సీకి తీసుకురావడానికి ఎమర్జెన్సీ కరెక్ట్, సో యాజ్ అ ప్రెసిడెంట్ మీరు ఒక ప్రొక్లమేషన్ని అనౌన్స్ చేయండి దట్ ఇండియాలో ఎమర్జెన్సీ ఇంపోజ్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా అక్కడ ప్రెసిడెంట్ ఫకీరుద్దీన్ ఆయన యాక్చువల్గా ఈమె మాట వినకుండా ఉండాల్సింది. బికాజ్ ఒక పర్సన్ చెప్తున్నారు, జస్ట్ ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది అని చెప్పేసి ఆయన ఒక ఇండియా మొత్తాన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇస్తున్నారు. చూడండి, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనకి బ్రిటిష్ ఇండియాలో వచ్చాయి. అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో వేసేయడము, మన బేసిక్ మాట్లాడే రైట్ని కంట్రోల్ చేయడము, ప్రెస్ మీద రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ ఎవరు, ఆ బ్రిటిష్ వాళ్ళు వేసినవి. బట్ అలాంటి కండిషన్స్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వేస్తుంది అంటే, సజెస్ట్ చేస్తుంది అంటే ప్రెసిడెంట్ వినకుండా ఉండాల్సింది. బట్ షీ వాజ్ టూ పవర్ఫుల్ బ్యాక్ దెన్ కదా, ఆమెకు నో చెప్పే వాళ్ళు లేకుండే. సో ఆయన ప్రెసిడెంట్ వెంటనే ప్రొక్లెయిమ్ చేశారు. లిటరలీ ఈమె ప్రైమ్ మినిస్టర్ కదా, ఆమెకు సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్కి కూడా ఆ విషయం తెలియదు, వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు నెక్స్ట్ డే టీవీలో చూసారనమాట ఇండియాలో ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయిపోయింది అని చెప్పి. వాళ్ళు కూడా షాక్డ్, అదేంటి మాకు చెప్పకుండా ఉండే జరిగిపోయింది అని చెప్పి. ఆమె అంత పవర్ఫుల్ ప్లేస్ తీసుకున్నారనమాట. సో ఇంకా వన్స్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అయ్యాక ఏం జరుగుతుంది మనం డిస్కస్ చేసాం. బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కోసం మనం కోర్ట్స్కి కూడా వెళ్ళలేము. సివిల్ లిబర్టీస్ని తొక్కేశారు. ఎవరైనా ఎక్స్ట్రా గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడడం, ఏదైనా గొడవ చేయడానికి ఇలా వెళ్ళినా కూడా తీసుకెళ్ళి జైల్లో వేసేయడం. అప్పుడు అపోజిషన్ లీడర్స్ ఎంతమంది ఏదైనా
మాట్లాడడానికి ట్రై చేసినా, అపోజ్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయడము, పొరపాటున ఈ ఎమర్జెన్సీ గురించి న్యూస్ పేపర్లో ఏదైనా రాశారనుకోండి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం, ఆ ప్రెస్ని క్లోజ్ చేయడం, ఇలాంటి ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఇందిరాగాంధీ గారు తీసుకున్నారు. దానివల్ల ఇండియాకి ఒక మచ్చ. లిటరలీ ఎమర్జెన్సీ అనేది ఈజీగా వేయకూడదు. ఇట్స్ అ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ స్టెప్ అనమాట. అస్సలు ఇక చూడండి, వార్ కండిషన్స్ వస్తే తప్ప మనం అలాంటిది వేయొద్దు అంటే మేడం ఏం చేశారు, జస్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి కొంచెం పవర్ కన్వీనియన్స్ని చూసుకొని ఆమె వేసేసారు అనమాట. సో ఇట్ వాజ్ అ వెరీ డిస్ప్యూటబుల్ థింగ్ అయింది హిస్టరీలో. అందుకని తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం ఒక కంట్రోల్లోకి తీసుకురావాలి. లేకపోతే ఇట్లా పవర్ తీసుకున్న ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు రేపటి నాడు వేసేస్తారు అని చెప్పి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారనమాట. మనం ఆ చేంజెస్ని కూడా డిస్కస్ చేస్తాం. సో ఇదైతే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. ఎందుకు ఎమర్జెన్సీ అనేది ఇంత డిస్ప్యూటబుల్ సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకు ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే వేయాలి అని చెప్పేసి. ఓకేనా? సో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అప్రూవ్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటి? సో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. డిస్టర్బెన్స్ అంటే మన వార్ కానీ, మన ఆర్మ్డ్ రెబిలియన్ కానీ ఇలాంటి కండిషన్ వచ్చింది, నేషనల్ ఎమర్జెన్సీ వేయాలి. సో ఎలా చేయాలి? ఫస్ట్ ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఇస్తాడు అని చూసాం కదా. యాక్చువల్గా ఎప్పుడైనా చూడండి, మీరు ఎగ్జిక్యూటివ్ చాప్టర్ చదివితే అర్థమవుతుంది. ప్రెసిడెంట్ ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ ప్లస్ ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు చెప్పినట్టే ఆ అడ్వైస్ మీదనే పనిచేస్తారనమాట. ప్రెసిడెంట్ ఏది ఓన్గా డెసిషన్స్ తీసుకోడు. అందుకే అప్పుడప్పుడు ప్రెసిడెంట్ని రబ్బర్ స్టాంప్ అని కూడా అంటారనమాట. అంటే రియల్ పవర్ ఏమో ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ మినిస్టర్స్ దగ్గర ఉంది. ప్రెసిడెంట్ ఏమో పేరుకి అన్నిటి మీద ఆయన పేరు ఉంటుంది, బట్ డెసిషన్స్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి. సరే, యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇందిరాగాంధీ టైంలో ఏమైంది, ఆమె ఓన్గా డెసిషన్ తీసుకుని డైరెక్ట్గా ప్రెసిడెంట్కి కాల్ చేసింది, సార్ వేసేయండి ఎమర్జెన్సీ అని చెప్పి. బట్ తర్వాత 44th అమెండ్మెంట్లో అది మార్చారు. ఏమని? ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఎడ్యుకేషన్ మినిస్టరు, ఫినాన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టర్, క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కలిపి ఒక రిటర్న్ రికమెండేషన్ ఇస్తేనే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ వేయాలి. ఇప్పుడు రేపటి నాడు నరేంద్ర మోదీ గారు కాల్ చేసి ద్రౌపది ముర్ము గారికి, మేడం ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ వేసేయండి, మనకి ఇండియాలో ఆ కండిషన్స్ కనిపిస్తున్నాయి అంటే ఆమె వెంటనే వేయకూడదు. క్యాబినెట్ నుంచి కూడా రిటర్న్ రికమెండేషన్ ఉందా, వాళ్ళ కాన్కరెన్స్ కూడా ఉందా అని చెక్ చేసుకోవాలి. అదే ఇందిరాగాంధీ గారి టైం జరగలేదు, బట్ తర్వాత ఆ చేంజ్ తీసుకొచ్చారు. చూడండి, ఇందిరాగాంధీ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా చేంజ్ చేసి కంట్రోల్లోకి తెచ్చుకున్నాం, ఈ రెండు డిఫరెన్సెస్ మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్లో డిస్కస్ చేస్తాము. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, అప్రూవల్ ప్రొసీజర్ ఏంటో చూస్తున్నాం కదా. సో ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ తీసుకొస్తే ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, మనకి పార్లమెంట్లో 2 houses ఉంటాయి. ఏంటా 2 houses? లోక్సభ, రాజ్యసభ. రైట్? లోక్సభలో ఉన్న జనాలని, ఆ ఎంపీస్ని పీపుల్ డైరెక్ట్గా ఎన్నుకుంటారు. రైట్? మనం లోక్సభ ఎలక్షన్స్ అంటాము. ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక్కొక్క ఎంపీ ఉంటాడు. ఎవరికి మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తే ఆయన లోక్సభకి ఎన్నికవుతాడు. డైరెక్ట్గా పీపుల్ వాళ్ళ తరపున మాట్లాడడానికి ఓట్లేసి ఎన్నుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ లోక్సభలో వెళ్ళి కూర్చుంటారు. రాజ్యసభలో డైరెక్ట్ ఎలక్షన్స్ జరగవు. ఇక్కడ వచ్చే ఎంపీలు ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఇండైరెక్ట్లీ అంటే పీపుల్ ఎలెక్ట్ చేసుకోవట్లేదు. మరి ఎవరు ఎలెక్ట్ చేస్తున్నారు అంటే, మన స్టేట్లో అసెంబ్లీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యేస్ పంపిస్తారనమాట. మన స్టేట్ గురించి, మన స్టేట్ ఇష్యూస్ గురించి మీరు పార్లమెంట్లో మాట్లాడి మనకు సొల్యూషన్స్ తీసుకురావండి అని చెప్పి అలాంటి వాళ్ళని ఇండైరెక్ట్లీ ఎన్నుకొని పంపిస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, లోక్సభలో డైరెక్ట్లీ ఎన్నుకోబడ్డ పీపుల్ ఉన్నారు, రాజ్యసభలో ఇండైరెక్ట్లీ ఎలెక్ట్ అయ్యి వచ్చిన పీపుల్ ఉన్నారు. అందరినీ కలిపి ఎంపీస్ అని అంటాం, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. ఈ 2 హౌజెస్లోకి ఈ ప్రొక్లమేషన్ వెళ్తుందన్నమాట. లోక్సభలోకి వెళ్తుంది, అక్కడ అప్రూవ్ చేయాలి. నెక్స్ట్ రాజ్యసభలోకి వెళ్తుంది, అక్కడ అప్రూవ్ చేయాలి. ఈ 2 హౌజెస్ ఒప్పుకుంటేనే ఆ ఎమర్జెన్సీ అనేది నడుస్తుంది.
ఓకేనా, 2 హౌసెస్ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. బికాజ్ ఎమర్జెన్సీ అనేది చిన్న విషయం కాదు కదా, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ మెజర్. అందుకని వాళ్ళు అందరూ ఎంపీస్ ఒప్పుకుంటే అది అమల్లోకి వస్తుందన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఎక్స్క్యూజ్ మీ, ఏ మెజారిటీతో అప్రూవ్ చేస్తారు అని అడుగుతున్నారు. చూడండి, 2 హౌజెస్లో ఏ మెజారిటీతో ఎమర్జెన్సీని అప్రూవ్ చేస్తున్నారు అని అంటే, ఎమర్జెన్సీ అనేది చిన్న విషయం కాదు. సో అప్రూవ్ చేయాలంటే ఈజీ మెథడ్ ఉండొద్దు, ఏదైనా కష్టమైన మెథడ్ ఉండాలి. నిజంగా అంత టైట్ సిచ్యువేషన్ వస్తేనే ఖచ్చితంగా ఎమర్జెన్సీ వేయాలి, అలాంటి ప్రొసీజర్ ఉండాలి. సో ఇట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ. మీకు పాలిటీలో టైప్స్ ఆఫ్ మెజారిటీ అనే చాప్టర్ ఉంటుంది, అక్కడ మనం రకరకాల మెజారిటీస్ని డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి టాపిక్, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో చెప్తాను. నేను చాలా బేసిక్ ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నా, క్యాల్కులేషన్కి ఈజీ అని. ఇమాజిన్ లోక్సభలో 500 మంది ఉన్నారు ఎంపీలు, ఓకేనా. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద హౌస్. అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద హౌస్ అంటే హౌస్కి 500 మంది ఉన్నారు, మోర్ దెన్ హాఫ్ అంటే 250+ కదా. ఇన్ని ఓట్స్ రావాలి, ఇన్ని ఓట్స్ వస్తే దాన్ని ఏమంటాం, సింపుల్ మెజారిటీ అంటాం, అంటే మెజారిటీ మ్యాచ్ అయిపోయింది అని. కానీ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే 250+ వచ్చినా సరే ఈ 500 మందిలో ఇమాజిన్ ఆ పర్టికులర్ ఓటింగ్ జరిగే రోజు ఓన్లీ 450 మెంబర్స్ మాత్రమే వచ్చారనుకోండి. కొంతమందికి ఫీవర్ వచ్చింది, కొంతమంది వీకెండ్ ఉన్నారు, కొంతమంది చనిపోయారు, సమ్హౌ ఓన్లీ 450 మెంబర్స్ మాత్రమే ఆ రోజు ప్రజెంట్ ఉన్నారు, హౌస్లో ఓటింగ్ చేస్తున్నారు. ఈ 450 మెంబర్స్లో కూడా 2/3 ఆఫ్ ది ఓట్స్ రావాలి. అంటే నియర్లీ 450 × 2/3 ఎంత, 300 కదా. సో ఈ ఎమర్జెన్సీ అప్రూవ్ అవ్వాలంటే ఎంత మెజారిటీ ఆఫ్ ఓట్స్ కావాలి, ఎట్లాగో 250+ కావాల్సిందే, హాఫ్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది హౌస్. ప్లస్ దాంతోపాటు ఆ రోజు ప్రజెంట్ అయి ఓటింగ్ చేస్తున్న వాళ్ళల్లో 2/3 మెజారిటీ కావాలి. అంటే 500 మందిలో ఖచ్చితంగా 300 మంది ప్లస్ ఒప్పుకుంటేనే అక్కడ ఎమర్జెన్సీ అనేది అప్రూవ్ అవుతుందన్నమాట. సింపుల్గా 250 మెంబర్స్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ పీపుల్ ఒప్పుకున్నారు కదా, ఓకే చేయండి కాదు. ఎంతమంది ప్రజెంట్ ఉంటే అంతమంది, 490 పీపుల్ ఆ రోజు ప్రజెంట్ ఉన్నారనుకోండి, దాంట్లో ఇంటూ 2/3 ఎంత అవుతుంది, అంతమంది ఒప్పుకోవాల్సిందే కంటిన్యూ చేయాలంటే. ఓకే సరే, ఎమర్జెన్సీ అప్రూవ్ అయింది, 2 హౌజెస్లో అప్రూవ్ చేశారు విత్ స్పెషల్ మెజారిటీ. తర్వాత అప్రూవల్ టైమ్ లైన్, within 1 month proclamation must be ratified by both the houses within 1 month of the issue. మనము స్పెషల్ మెజారిటీతో అప్రూవ్ చేయాలి అని చూస్తున్నాం కదా, దానికి టైం లిమిట్ కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా తొందరగా డిస్కస్ చేయాల్సిన ఇష్యూ కదా, ఏదో ఒకటి తొందరగా దాని మీద డిస్కషన్ రావాలి. కాబట్టి ప్రొక్లమేషన్ ఇచ్చిన 1 month లోపల 2 హౌజెస్ దీన్ని అప్రూవ్ చేయాలి స్పెషల్ మెజారిటీతో. ఠీకే, ముందు 2 months అనేది ఉండింది, బట్ ఆ 2 monthsని రెడ్యూస్ చేసి 1 monthకి తీసుకొచ్చారు. 1 month లోపల 2 హౌజెస్ అప్రూవ్ చేయాలి. కానీ ఇఫ్ దెర్ ఇస్ అ కండిషన్ ఆఫ్ డిజాల్వ్డ్ లోక్సభ అంటే ఏంటంటే, మనకి లోక్సభ అంటే ఏం చెప్పాను, ఇక్కడ డైరెక్ట్గా పీపుల్ చేత ఎన్నుకోబడ్డ జనాలు, ఎంపీస్ వచ్చి పవర్ హోల్డ్ చేస్తారు కదా. మనకి లోక్సభ టెన్యూర్ ఎంత, 5 ఏళ్ళు. మీకు తెలుసు కదా, ప్రతి 5 ఏళ్ళకి మనకి గవర్నమెంట్ మారుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఎన్డీఏ నడుస్తుంది బీజేపీ వాళ్ళది, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు. ఎవ్రీ 5 yearsకి మనకి ఎలక్షన్స్ జరుగుతాయి, రైట్. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ ప్రోక్లమేషన్ ప్రెసిడెంట్ ఇష్యూ చేశాడు, వితిన్ 1 monthలో అప్రూవ్ చేయాలి లోక్సభ, కానీ ఆ అప్రూవ్ చేసే లోపే లోక్సభ టెన్యూర్ అయిపోయింది, లోక్సభ డిజాల్వ్ అయిపోయింది. అప్పుడేం చేయాలి అనంటే, ఒకవేళ 5 years టెన్యూర్ అయిపోయి లోక్సభ డిజాల్వ్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త రూలింగ్ పార్టీ పవర్ ఫామ్ చేస్తుంది కదా, తర్వాత కొత్త లోక్సభ ఒకటి ఫామ్ అవుతుంది కదా. ఆ కొత్త లోక్సభ ఫామ్ అయితే ఇఫ్ అప్రూవల్ వితిన్ 30 days ఆఫ్ ది న్యూ లోక్సభాస్ ఫస్ట్ సిట్టింగ్, అక్కడ కండిషన్ ఏముందంటే, సరే
లోక్సభ డిజాల్వ్ అయిపోయిందా, మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే కొత్త లోక్సభ వస్తుంది. ఈ మీన్ టైంలో ఏం చేయాలంటే రాజ్యసభ వాళ్ళది కంటిన్యూస్ బాడీ అనమాట. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ జరగట్లేదు కదా, అక్కడ జనాలు ఎన్నుకోవట్లేదు కదా వాళ్ళని. ఆ హౌస్ ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు, అది ఎప్పుడు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. సో ఈ కొత్త లోక్సభ ఫామ్ అయ్యే లోపల టైం ఉంది కదా, ఆ టైంలో రాజ్యసభ వాళ్ళని అప్రూవ్ చేయమనండి. వాళ్ళు అప్రూవ్ చేసి కూర్చుంటారు రెడీగా. వెంటనే కొత్త లోక్సభ ఫామ్ అవ్వగానే వితిన్ 30 డేస్లో వాళ్ళు ఫస్ట్ చేసే పని ఇదే ఉండాలి, దీన్ని అప్రూవ్ చేయాలి. చేసేస్తే అప్పుడు 2 హౌసెస్ అప్రూవ్ చేసినట్టే కదా, దెన్ ఆ ఎమర్జెన్సీ అనేది అప్రూవల్ అయిపోతుంది, కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇది ఒక కండిషన్. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి, 2 హౌసెస్ నార్మల్గా ఫంక్షనింగ్లో ఉంటే 1 మంత్ లోపల అప్రూవ్ చేయాలి, హ్యాపీ సిచ్యువేషన్. ఒకవేళ అదే టైంలో లోక్సభ డిజాల్వ్ అయిపోయింది, 5 year టెన్యూర్ అయిపోతే ఏం చేయాలి? మెయిన్ టైంలో రాజ్యసభ వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు. ఈ కొత్త లోక్సభ ఫామ్ అవ్వగానే వాళ్ళు కూడా వితిన్ 30 డేస్లో అప్రూవ్ చేయాలి అని ఒక కండిషన్ ఉంది. సింపుల్. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో 2 హౌసెస్ అప్రూవ్ చేశారు, ఎమర్జెన్సీ అనేది అమల్లోకి వచ్చింది. దాన్ని ఏమనకపోతే ఆ ఎమర్జెన్సీ 6 months వరకు కంటిన్యూ అవుతుంది. 6 months తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఎవ్రీ 6 monthsకి మళ్ళీ ఒక ప్రొక్లమేషన్ ఇచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇంకా కూడా క్రియేట్ అయిన డిస్టర్బెన్స్, క్రియేట్ అయిన రెబిలియన్, ఇంకా వార్ కండిషన్ పోలేదు, ఇంకా ఇండియా సీరియస్ సిచ్యువేషన్లోనే ఉంది అనిపిస్తే ఎవ్రీ 6 monthsకి ఇలా అప్రూవ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఎవరు? లోక్సభ, రాజ్యసభ. లేదు మనకి అయిపోయింది, సీరియస్ సిచ్యువేషన్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం నార్మల్సీ కండిషన్స్లోకి వచ్చింది అంటే రివోక్ చేసుకోవడం కూడా ఈజీ. ఆ రివోక్ కండిషన్స్ కూడా మనం చూద్దాము. ఇప్పుడు మనం అప్రూవ్ కండిషన్స్ చూస్తున్నాం. ఓకే, సో ఎమర్జెన్సీ అనేది ఇలా ప్రతి 6 నెలలకి దాన్ని రెన్యూ చేసుకుంటూ అప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇండెఫినెట్లీ కంటిన్యూ అయిపోతుంది. ఎప్పటి వరకైనా సరే ఆ ఎమర్జెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బట్ ఎవ్రీ 6 నెలలకి దాన్ని మళ్ళీ రీఅప్రూవ్ చేయాలి. ఈచ్ ఎక్స్టెన్షన్ రిక్వైర్స్ పార్లమెంటరీ అప్రూవల్ వయా స్పెషల్ మెజారిటీ. చూడండి, ఎవ్రీ 6 నెలలకి అప్రూవ్ చేయాలి దాన్ని కంటిన్యూ చేయాలంటే, అండ్ ఎవ్రీ టైం స్పెషల్ మెజారిటీ కావాలి. చూడండి, అంత ఈజీగా పెట్టలేదు. ఎమర్జెన్సీని కంటిన్యూ చేయడం అనేది కొంచెం కష్టమైన ప్రొసీజరే పెట్టారు. సో నిజంగా సీరియస్ సిచ్యువేషన్ ఉంటే తప్ప అన్ని ఓట్స్ రావు అని అలా కంటిన్యూ చేయరు. ఓకేనా? సో ఇప్పుడు మనం అప్రూవల్ మెకానిజం చూసాము కదా. మన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో ఈ ఎమర్జెన్సీ ఉండడం వల్ల సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, మన ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేస్తున్నారు కదా, దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లోక్సభ లైఫ్ మీద, రాజ్యసభ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అది చూద్దాం. చూసిన తర్వాత ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమున్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ఇందిరాగాంధీ తర్వాత 44th అమెండ్మెంట్ ఒకటి తెచ్చుకున్నాం కదా ఈ ఎమర్జెన్సీని కంట్రోల్ చేయడానికి, వాటిల్లో మనం ఏం ఫీచర్స్ని యాడ్ చేసుకున్నాము అది డిస్కస్ చేస్తాం. అట్ లాస్ట్ ఇప్పటి వరకు మనకి 3 ఎమర్జెన్సీలు వచ్చాయి. ఎందుకు ఆ ఎమర్జెన్సీ వేయాల్సి వచ్చింది, అప్పటి మన భారతదేశంలో సిచ్యువేషన్స్ ఏంటి, అవి మనం డిస్కస్ చేసి చాప్టర్ని క్లోజ్ చేద్దాం. సో దాట్ విల్ బీ ద holistic discussion on national emergency. I hope you liked the video. Please let me know if any changes needed. Thank you.